Hello everyone, this is Niranjan. Welcome to our YouTube channel English Easy Bodhan. సో లాస్ట్ టూ పార్ట్స్లో మనము క్వశ్చన్ ట్యాగ్ సంబంధించి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇది పార్ట్ 3. సో ఈరోజు మనం డిస్కస్ చేసుకుపోయే కొన్ని మోడల్స్ ఉన్నాయి మోడల్ 6 నుంచి. సో ఈ మోడల్ 6 ఏంటంటే కన్నా ఆల్రెడీ మోడల్ 5లో మనం ఒక డిస్కస్ చేసాం. ఏంటి అంటే కన్నా లిటిల్ ఫ్యూ అనే రెండు పదాలు చూసి ఉంటాం. ఆ రెండు పదాలను మనం ఏ విధంగా కన్సిడర్ చేయమన్నామంటే నాటు. సో నాట్ ఉంది ఆ పదం ఆ యొక్క సెంటెన్స్లో ఈ రెండు పదాలు కనబడతాయి. ఇక్కడ ఏం చెప్తున్నామంటే ఇప్పుడు ఎ ఫ్యూ లేదా ఏ లిటిల్ లేదా ది ఫ్యూ ది లిటిల్ అని కనబడితే అది నాట్ కింద పరిగణలోకి తీసుకోకూడదు. సో ఆ మోడల్ ఏంటి ఎలా ఉంది అనేది ఇప్పుడు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ చూడండి మోడల్ 6. మోడల్ 6లో ఏ ఫ్యూ స్టూడెంట్స్ అటెండ్ ది క్లాస్ అని ఇచ్చాడు. సో ఇక్కడ చూడండి ఏ ఫ్యూకి ముందర ఏమొచ్చింది ఏ వచ్చింది. ఫ్యూకి ముందర ఏమొచ్చింది ఏ వచ్చింది. సో ఇక్కడ చూడండి లిటిల్ ఏ లిటిల్. సో లిటిల్కి ముందర కూడా ఏమొచ్చింది ఏ వచ్చింది. సో ఇలా వచ్చినప్పుడు మనం వాటిని నాట్గా పరిగణలోకి తీసుకోకూడదు. కాబట్టి ఇక్కడ చూడండి ఎలా రాద్దాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ చూడండి ఏ ఫ్యూ స్టూడెంట్స్ సబ్జెక్ట్ తెలిసిపోయింది కదా మనకు. సో నాట్గా పరిగణలోకి తీసుకోకూడదు. ఎందుకు అంటే ఫ్యూ ముందర ఏమొచ్చింది ఏ వచ్చింది. సో ఇక్కడ మనకి ఇక్కడ వర్బ్ మెయిన్ వర్బ్ ఉంది. హెల్పింగ్ వర్బ్ ఏమైనా కనబడుతున్నాయా? నో, ఏమీ కనబడట్లేదు. చూడండి ఈజ్ కానీ వాజ్ కానీ ఆర్ కానీ వర్ కానీ అలాంటివి ఏమైనా కనపడుతున్నాయా? కనపడలేదు. ఎటువంటి హెల్పింగ్ వర్బ్స్ లేవు. కాబట్టి మనం దేన్ని కన్సిడర్ చేసుకోవాలి? మెయిన్ వర్బ్ని కన్సిడర్ చేసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏముంది? అటెండెడ్. ఏ రూపంలో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏమొస్తుంది ఇక్కడ? డిడ్. సో ఇది నెగిటివ్ కాదు కదా, పాజిటివ్ స్టేట్మెంట్ కదా. కాబట్టి ఏమొస్తుంది? నాట్. సో ఇక్కడ చూడండి మరి ఏ ఫ్యూ స్టూడెంట్స్ అంటే ప్లూరలే కదా. కాబట్టి ఏం రాయాలి మనం? దే. డిడెంట్ దే. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్, అది నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే ఇక్కడ ఫ్యూ ఉంది కదా సార్, ఫ్యూ వచ్చినప్పుడు మనం నాట్ అని అనుకుంటారు. కానీ అక్కడ ఫ్యూ ముందర ఏముంది? ఏ ఉంది. అది గుర్తించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏ ఫ్యూ బాయ్స్. దీని ముందర కూడా ఏమొచ్చింది? ఏ వచ్చింది. సో ఇక్కడ ఏమొచ్చింది? హెల్పింగ్ వర్బ్ వర్ వచ్చింది. సో ఆటోమేటిక్గా మనం ఏం రాసుకుంటాము? హెల్పింగ్ వర్బ్గా వర్. తర్వాత ఏం రావాలి? ఇది పాజిటివ్ కదా, నెగిటివ్. సో ఫ్యూ బాయ్స్ ఏ ఫ్యూ బాయ్స్ని ఏ విధంగా కన్సిడర్ చేయమన్నాను? దే. ప్రొనౌన్ ఏమొస్తుంది మనకు? దే. సో నెక్స్ట్ వన్ ఏ ఫ్యూ టీచర్స్ కేమ్ అర్లీ. సో ఇక్కడ చూడండి ఏ ఫ్యూ టీచర్స్ అని ఉంది. కేమ్ మెయిన్ వర్బ్ ఏముంది? కేమ్ పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రావాలి? డిడ్. అండ్ నెక్స్ట్ వన్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఏం రావాలి? నాట్. డిడెంట్. తర్వాత ఏముంది? ఏ ఫ్యూ టీచర్స్. సో దే. అండ్ నెక్స్ట్ వన్ ఏ ఫ్యూ బుక్స్ ఆర్ ఆన్ ది టేబుల్ అని ఇచ్చాడు. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ కనబడుతుంది కదా అండి. సో కాబట్టి ఆర్ రాసుకోండి. ఆ తర్వాత పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ ఏ ఫ్యూ బుక్స్ని ఏ విధంగా కన్సిడర్ చేయాలి? దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి లాస్ట్ వన్ ఏ ఫ్యూ పీపుల్ నో ది ఆన్సర్ అన్నాడు. సో ఇక్కడ ఏమొస్తుంది? మెయిన్ వర్బ్ నో. సో నో అనేది ఏమవుతుంది? పాస్ట్ టెన్సా ప్రజెంట్ టెన్సా? ప్రజెంట్ టెన్స్. నో న్యూ నోన్. కాబట్టి నో అనేది ఏమవుతుంది? ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ ఉన్నప్పుడు ఇక్కడ ఏం రావాలి? ఏ ఫ్యూ పీపుల్ అన్నాడు. సో ఇక్కడ ఏమవుతుంది? దే రాద్దాం ఫస్ట్. సో ప్లూరలే కదా. సో వర్బ్ చూడండి మెయిన్ వర్బ్ ఏముంది? ఇక్కడ ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రావాలి? ఆర్ రావాలి. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఇక్కడ ఏమొస్తుంది? నెగిటివ్. ఆరెంట్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి దేర్ ఈజ్ ఏ లిటిల్ మిల్క్ ఇన్ ది ఫ్రిడ్జ్. సో ఇక్కడ ఏమొచ్చింది? లిటిల్కి ముందర ఏముంది? ఏముంది? ఏ ఉంది. సో ఏ ఉంది కాబట్టి ఇది పాజిటివ్ కిందనే మనం పరిగణలోకి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ఇక్కడ దేర్ మన సబ్జెక్ట్ ప్లేస్లో ఏమొచ్చింది? దేర్ వచ్చినప్పుడు మనం ప్రొనౌన్గా మార్చాల్సి వస్తుందా? లేదు. కాబట్టి ఏం రావాలి? దేరే రావాలి. సో దీనికి సంబంధించిన మోడల్ టుమారో చెప్తాను. టుమారో నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది. సో దేర్. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఏముంది? ఇక్కడ ఈజ్ ఉంది. సో ఈజ్ అనేది ఈజీగానే రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్. ఈజ్ అండ్ దేర్. ఎందుకు నెగిటివ్ అయింది అంటే లిటిల్ ముందర ఏముంది? ఏ ఉంది. ఏ లిటిల్ వచ్చినా ది లిటిల్ వచ్చినా కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది ఏంటి అంటే పాజిటివ్.
ఓన్లీ లిటిల్ ఫ్యూ అని వచ్చినప్పుడు మాత్రమే దాన్ని మనం ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, నెగటివ్. సో కాబట్టి ఇది. అండ్ నెక్స్ట్ వన్ ఒకసారి చూడండి, ఇది ఇప్పుడు లిటిల్కి సంబంధించి చేద్దాం. ఇంకా ఫస్ట్ది అయిపోయింది కదా. అండ్ నెక్స్ట్ వన్ వీ హ్యావ్ ఏ లిటిల్. చూడండి ఇక్కడ ఏ లిటిల్కి ముందర ఏముంది, ఏ ఉంది. కాబట్టి మనం ఇప్పుడు ఇక్కడ సబ్జెక్ట్కి ఏమొచ్చింది, వీ వచ్చింది. సో ప్రొనౌన్ రాసేద్దాం ఫస్ట్, వీ. సో నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్ ఏముంది, చూడండి ఇక్కడ హ్యావ్ వచ్చింది. కాబట్టి మనము ఇంకా ఏం ఆలోచించాల్సిన పని లేదు, హ్యావ్. ఏ లిటిల్ అన్నప్పుడు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఏ విధంగా రాయాలి, నాట్. హ్యావెంట్ వీ. సో ఇది ఈజంట్ దేర్. సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, దేర్ని మార్చలేదు మనం, ప్రొనౌన్ లేదు అక్కడ. కొన్నిటికి మాత్రం ఎగ్జామ్స్ ఉంటుందని చెప్పాను కదా. సో నెక్స్ట్ మోడల్స్ వస్తాయి, ఆ మోడల్స్లో మీకు తెలుస్తుంది దేర్ అని. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, షీ షోడ్ ఏ లిటిల్ ఇంట్రెస్ట్ అన్నాడు. సో ఇక్కడ ఏ లిటిల్ దగ్గర ఏమొచ్చింది మనకు, ఏ వచ్చింది. సో అందువల్ల ఖచ్చితంగా మనము ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కానీ పరిగణలోకి తీసుకోవాలి. సో ఇక్కడ చూడండి ప్రొనౌన్ ఏముంది, షీ. సో ఇక్కడ ఏముంది, షోడ్ అంటే ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ కనబడుతున్నాయా, లేవు. కాబట్టి మెయిన్ వర్బే తీసుకోవాలి కదా. మెయిన్ వర్బ్ ఏముంది, షోడ్ ఉంది. షోడ్ అనేది ఏ టెన్స్లో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి మనం ఏం చేయాలి, ఇక్కడ డిడ్. పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి నెగిటివ్గా రాసుకోవాలి, డిడ్ అండ్ షీ. అండ్ నెక్స్ట్ వన్, హీ హ్యాజ్ ఏ లిటిల్ మనీ అని ఉంది. సో ఇక్కడ ప్రొనౌన్ ఏమొచ్చింది, హీ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ పాజిటివే కదా, ఏ వచ్చేసింది లిటిల్ ముందర. కాబట్టి మనము పాజిటివ్ స్టేట్మెంట్ కింద పరిగణలోకి తీసుకున్నాం. హ్యాజ్ వచ్చిందా లేదా ఇక్కడ, సో హ్యాజంట్ హీ. సో నెక్స్ట్ వన్ చూడండి, దే మేడ్ ఏ లిటిల్ ప్రోగ్రెస్. సో ఇక్కడ దే అనేది మనకు సబ్జెక్టుగా వచ్చింది. సో ప్రొనౌన్గా కూడా మనం ఏం రాసుకోవాలి, దే రాసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ మేడ్ అనేది ఏమవుతుంది, పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి డిడ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఏ లిటిల్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాసుకోవాలి, డిడెంట్. సో ఇది మనకు ఇంతవరకు ఉన్నటువంటి పాజిటివ్ స్టేట్మెంట్స్. ఇవన్నీ కూడా నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్స్. అంటే ఏ వచ్చింది కాబట్టి, ఫ్యూ ముందర ఏ వచ్చింది, లిటిల్ ముందర ఏ వచ్చింది కాబట్టి మనకు ఖచ్చితంగా వీటిని ఏ విధంగా పరిగణలోకి తీసుకోవాలి, పాజిటివ్గా తీసుకోవాలి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇప్పుడు దెర్ ఈజ్ లిటిల్ మిల్క్ ఇన్ ది ఫ్రిడ్జ్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏమొచ్చింది, లిటిల్ ముందర ఏమన్నా వచ్చిందా, ఏమీ రాలేదు. ఏ వచ్చిందా, లేదు. ది వచ్చిందా, లేదు. కాబట్టి లిటిల్ అనేది ఏమవుతుంది, అప్పుడు నెగిటివ్ అవుతుంది, అంటే నాట్గా ఉంటుంది, నాట్. సో మనం రాసేటప్పుడు క్వశ్చన్ ట్యాగ్ అనేది ఏ విధంగా రాయాలి, పాజిటివ్గా రాయాలి, నెగిటివ్గా రాయకూడదు. సో ఇక్కడ ఏముంది మనకు, దేర్. సో ఇక్కడ ఏముంది, హెల్పింగ్ వర్బ్ ఈజ్ పెడదామా, నో పెట్టకూడదు. ఎందుకు, ఆల్రెడీ నాట్ వచ్చినట్టే. లిటిల్ ఏ రూపంలో ఉంది, నాట్ అనేది లిటిల్ రూపంలో ఉంది. లిటిల్ ముందర ఏ ఉందా, లేదు. కాబట్టి ఇది ఒక మోడల్, బాగా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వీ హ్యావ్ లిటిల్. సో దీని ముందర కూడా మనకి ఏమన్నా ఏ కానీ ది కానీ వచ్చాయా, లేదు. కాబట్టి సో మనం ఇది నెగిటివ్ స్టేట్మెంట్ కానీ పరిగణలోకి తీసుకోవాలి. క్వశ్చన్ ట్యాగ్ ఏ స్టేట్మెంట్లో ఉండాలి, క్వశ్చన్ ట్యాగ్ ఏ రూపంలో ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సో ఇక్కడ చూడండి, వీ రాద్దాం. నెక్స్ట్ వన్ ఏముంది, హెల్పింగ్ వర్బ్ హ్యావ్. నాట్ పెట్టాలా, నో. ఎందుకు, ఆల్రెడీ లిటిల్ అనేది నాట్ రూపంలోనే లిటిల్ ఉంది. నెక్స్ట్ వన్ షీ షోడ్ లిటిల్ ఇంట్రెస్ట్ అని ఉంది. సో ఇది కూడా సేమ్, ప్రొనౌన్ రాసేయండి ఫస్ట్. సో ఆ తర్వాత ఏమొచ్చింది, షోడ్ అనేది ఏ రూపము, పాస్ట్ టెన్స్లో ఉంది. లిటిల్ అనేది నెగిటివ్, నాట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ ఏముంది, షోడ్ పాస్ట్ టెన్స్ ఉంది కాబట్టి మనము హెల్పింగ్ వర్బ్గా డిడ్ తీసుకోవాలి. డిడ్ అండ్ షీ రాద్దామా, నో. ఎందుకు, ఆల్రెడీ లిటిల్ అనేది ఉంది అక్కడ. లిటిల్ అంటే ఏ విధంగా కన్సిడర్ చేయాలి, నాట్. అండ్ నెక్స్ట్ వన్ హీ హ్యాజ్ లిటిల్ మనీ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏముంది, హీ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ వన్ ఏమొచ్చింది, హ్యాజ్. సో హెల్పింగ్ వర్బ్ ఏం రాస్తాం, హ్యాజంట్ హీ రాయాలా, నో. ఎందుకు, ఆల్రెడీ లిటిల్ అనేది ఉంది. దే మేడ్ లిటిల్ ప్రోగ్రెస్ అని ఉంది. సో దే రాద్దాం. హెల్పింగ్ వర్బ్ అది ప్రొనౌన్ ఇక్కడే ఉంది కదా, ప్రొనౌన్ అక్కడ రాస్తాం. హెల్పింగ్ వర్బ్ ఉందా, లేదు. ఏముంది, మెయిన్ వర్బ్ ఉంది. ఏ రూపంలో ఉంది, మెయిన్ వర్బ్ మేడ్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది కాబట్టి ఏమవుతుంది, డిడ్ అంటే దే రాయాలా, నో. సో చూడండి ఇక్కడ. సో లిటిల్ ముందర ఏ కానీ ది కానీ రాకపోతే అలాంటి స్టేట్మెంట్ అవన్నీ కూడా ఏమవుతాయి, నెగిటివ్ అవుతాయి. అదే ఏ కానీ ది కానీ వస్తే ఏమవుతాయి, పాజిటివ్ అవుతాయి. సో ఏ ది రాలేదు కాబట్టి ఇవి నెగిటివ్ స్టేట్మెంట్స్. ఇక్కడ ఏమవుతుంది, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రావాలి. అండ్ నెక్స్ట్ వన్
అండ్ నెక్స్ట్ వన్ చూడండి. సో ఇప్పుడు ఫ్యూతో చేద్దాం. ఇంతకుముందు లిటిల్తో చేసాం కదా, ఇప్పుడు ఫ్యూతో చేద్దాం. సో ఫ్యూ స్టూడెంట్స్ అటెండెడ్ ది క్లాస్ అన్నాడు. సో ఇక్కడ ఫ్యూ ముందర ఏమైనా వచ్చాయా? ఏ కానీ ఏం లేదు, ది కానీ ఏం లేదు, కాబట్టి ఇది ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్ అవుతుంది. సరే, ఇక్కడ అటెండెడ్ అనేది ఉంది, సో పాస్ట్ టెన్స్లో ఉంది, కాబట్టి ఏం రాయాలి? డిడ్ రాయాలి. హెల్పింగ్ వర్బ్ డిడ్ రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యూ స్టూడెంట్స్ అని ఉంది కదా, ఏ రూపంలో రాయాలి? ప్రొనౌన్ దే. ఎందుకు? ప్లూరల్ కదా ఫ్యూ స్టూడెంట్స్ అంటే కదా, అందుకోసం దే రాశారు. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఫ్యూ పీపుల్. ఫ్యూ ముందర ఏమన్నా ఉందా? లేదు. ఇప్పుడు ఈ ఫ్యూ అనేది ఏ రూపం, నాట్ అనేది ఏ రూపంలో ఉంది? ఫ్యూ రూపంలో ఉంది. ఓకే, సో ఫ్యూ పీపుల్ దే. కొందరనే కదా, ఫ్యూ అంటే ప్లూరల్ కాబట్టి దేగానే రాసుకోవాలి. నెక్స్ట్ వన్ ఏముంది? నో. అది ఏ రూపంలో ఉంది? ప్రజెంట్ టెన్స్ రూపంలో ఉంది, కాబట్టి ఏం రాసుకోవాలి? డూ దే. సో నాట్ ఏమన్నా రాయాలి అక్కడ? లేదు. ఎందుకు అంటే ఆల్రెడీ ఫ్యూ రూపంలో నాట్ ఉంది, కాబట్టి అక్కడ మనము రాయాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యూ బుక్స్ వర్ అని ఇచ్చాడు. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది ఇక్కడ మనకు తెలిసిపోయింది, వర్. నెక్స్ట్ వన్ ఫ్యూ బుక్స్. ఫ్యూ బుక్స్ అనేది ప్లూరల్, కాబట్టి ఏమవుతుంది? దే. నాట్ అనేది రాయాల్సిన పని లేదు. నెక్స్ట్ వన్ ఎందుకు? ఇది నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. అండ్ నెక్స్ట్ వన్ ఫ్యూ చిల్డ్రన్ కంప్లీటెడ్ ది టాస్క్ అని ఇచ్చాడు. సో కంప్లీటెడ్ ఏ రూపంలో ఉంది? పాస్ట్ టెన్స్లో ఉంది, కాబట్టి డిడ్. సార్ ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లేవు కదా, మరి ఎలా మీరు డిడ్ అని పెడుతున్నారు అంటే, ఆల్రెడీ లాస్ట్ పార్ట్ 2లో క్వశ్చన్ ట్యాగ్ పార్ట్ 2లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. డూ, డస్, డిడ్కి సంబంధించి స్టార్టింగ్లోనే ఉంటుంది. ఒకసారి అందరూ కూడా పార్ట్ 1 పార్ట్ 2 చూశాకనే పార్ట్ 3కి రండి, లేదంటే అర్థం కాదు అది. అండ్ నెక్స్ట్ వన్ సో డిడ్ అయిపోయింది. ఫ్యూ చిల్డ్రన్ దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఫ్యూ వర్కర్స్ అరైవ్డ్. అరైవ్డ్ అంటే పాస్ట్ టెన్స్, సో కాబట్టి ఏం రావాలి? డిడ్. సో నెక్స్ట్ వన్ ఫ్యూ వర్కర్స్ దే. సార్ ఇక్కడ ఉంటూ రాలేదు కదా, డిడ్ అంటే దే రాయొచ్చు కదా అంటే, ఆల్రెడీ మీకు చెప్పాం మళ్ళీ ఫ్యూ. సో ఫ్యూ ముందర ఏ కానీ ది కానీ లేనప్పుడు అది ఖచ్చితంగా మనం దేనికి పనిలోకి తీసుకోవాలంటే నెగిటివ్గానే తీసుకోవాలి. సో ఇది ఒక మోడల్ 6 ఇది. సో తర్వాత మోడల్ 7. సో చూడండి, మోడల్ 7 వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇది కూడా చాలాసార్లు అడుగుతుంటారు. సో ఇక్కడ చూడండి, మోడల్ 7లో మనం కొన్ని పదాలు గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఇక్కడ చూడండి, సంబడి, సమ్వన్, ఎవరిబడి, ఎవరివన్, ఎనీబడి, ఎనీవన్. సో ఇవన్నీ మనకు సింగులర్గా ప్రజెంట్ అవుతూ ఉంటాయి. సో ఇవి ఇండెఫినెట్ ప్రొనౌన్స్ అనుకోండి. సో ఇవి ఏంటి అంటే కన్నా ఇక్కడ క్వశ్చన్ ట్యాగ్లో వచ్చేసరికి వీటిని మనము ప్లూరల్గా అనుకోవాలి. ప్లూరల్గా అనుకొని ప్రొనౌన్ దేని మెన్షన్ చేయాలి? దేని మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి, సో దేని మెన్షన్ చేయాలి? దేని మెన్షన్ చేయాలి. సో దేని మెన్షన్ చేయాలి అక్కడ ప్రొనౌన్గా ఏవి వచ్చినప్పుడు? ఈ యొక్క పదాలు కనపడినప్పుడు క్వశ్చన్ ట్యాగ్లో సంబడి, సమ్వన్, ఎవరిబడి, ఎవరివన్, ఎనీబడి, ఎనీవన్ ఇవి వచ్చినప్పుడు మనము ప్రొనౌన్గా క్వశ్చన్ ట్యాగ్లో దేని ప్రజెంట్ చేయాలి అంటే దేని. సో అది గుర్తుపెట్టుకోవాలి. ఇవి ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకో ఉండాలి. ఈ పదాలు కనపడినప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ వన్, ఈ పదాలు వచ్చినప్పుడు మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి. సో హెల్పింగ్ వర్బ్స్ ఏ రకంగా మారాలి అంటే, ఇక్కడ చూడండి, మనం ఏం రాసాం? ఇక్కడ దే రాసాం. దే అంటే ఏంటి? ప్లూరల్. సో ప్లూరల్ కాబట్టి మనకు స్టేట్మెంట్లో ఇచ్చినటువంటి సింగులర్ హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయి కదా, ఈజ్, వాజ్ ఇలా ఉన్నాయి కదా, వాటన్నిటిని కూడా మనం దేనిలోకి మార్చుకోవాలి? ప్లూరల్గానే మార్చుకోవాలి. కాబట్టి ఇలా ఇక్కడ చూడండి, ఈజ్, ఆర్ ఏ విధంగా మారుతాయి? ఈజ్ ఆర్గా మారుతుంది, వాజ్ వర్గా మారుతుంది, హ్యాజ్ డూగా మారుతుంది, హ్యాజ్ ప్లస్ V3 హ్యావ్గా మారుతుంది, V1S డూగా మారుతుంది, కెన్నే విల్లు విల్లే. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఇవి. ఖచ్చితంగా ఈజ్ అనేది ఆర్గా మారుతుంది, వాజ్ వర్గా మారుతుంది, హ్యాజ్ డూగా మారుతుంది, హ్యాజ్ ప్లస్ V3 హ్యావ్గా మారుతుంది, V1S డూగా మారుతుంది, కెన్ విల్లు విల్లుగానే మారుతుంది. సో ఇవి ఎప్పుడు క్వశ్చన్ ట్యాగ్లోకి మనం రాసేటప్పుడు ఇవి గుర్తుపెట్టుకొని మారాలి. అందుకోసమే ఈ పదాలన్నింటినీ గుర్తుపెట్టుకోవాలి. ఈ రూల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అలా ఈ రూల్స్ అన్నీ గుర్తు ఉంటేనే మనం ఈజీగా చేయగలుగుతాం. మనకు ఒక బ్లైండ్ మార్క్ ఏంటంటే కన్నా, ఈ పదాలు కనపడినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్లో ప్రొనౌన్గా దేనే వాడాలి అని. ఇది మనకు ఒక బ్లైండ్ మార్క్ లాగా. చూడండి ఇక్కడ. సో ఇప్పుడు మన ఎగ్జాంపుల్స్ తీసుకున్నాం. సో చూడండి ఇక్కడ, సంబడి ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ అని చెప్పారు. సో సంబడి ఈజ్ వెయిటింగ్ అవుట్ సైడ్ ఆల్రెడీ చెప్పాను నేను. ఏం రాయాలి? సంబడి, సమ్వన్, ఎవరిబడి, ఎవరివన్, ఎనీబడి, ఎనీవన్ ఇలాంటి పదాలు కనపడినప్పుడు మనం ప్రొనౌన్ దేనిగా కన్సిడర్ చేయాలి? దేగా.
సో దే. సో దేగా నేను రాశాను. నెక్స్ట్ ఏం చేయాలి, మన హెల్పింగ్ వర్బ్ ఏముందో చూసుకోవాలి. హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఈజ్ ఉంది. సో ఆల్రెడీ మన రూల్స్ ఏమున్నాయి, ఈజ్ కాస్త ఆర్గా మారుతుంది. సో ఆర్, అంతేనా? అంతకు మించి ఏం లేదా? ఉంది. ఎందుకంటే ఇక్కడ చూడండి, ఇది పాజిటివ్ స్టేట్మెంట్. నాట్ ఎక్కడైనా కనబడుతుందా? లేదు. కాబట్టి మనం ఏం రాయాలి, ఆరంట్, ఆరంట్ దే అని రాయాలి. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ సమ్వన్. సమ్వన్ అనే పదం మనకు కనపడింది కాబట్టి మనం ఖచ్చితంగా ప్రొనౌన్ ఏం రాయాలి, దే రాయాలి. సో దే రాశాను. తర్వాత చూడండి, హ్యాజ్. హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చిందండి, హ్యాజ్ వచ్చింది. హ్యాజ్ వచ్చింది కదా అని డైరెక్ట్గా మనం పోయి అక్కడ హ్యావ్ ఎలా అంటే అలా రాయకూడదు. ఏం రాయాలి, ఇక్కడ చూడండి ప్లస్ పక్కన ఏముంది, V3 ఫామ్. హ్యాజ్ ప్లస్ V3 వచ్చినప్పుడు ఏ విధంగా మారాలి అని ఒక రూల్ ఉంది కదా అక్కడ. సో హ్యావ్గా రాయాలి. హ్యాజ్ ప్లస్ V3 అనేవి వచ్చినప్పుడు మనం ఏ విధంగా రాయాలి, ఆ యొక్క హెల్పింగ్ వర్బ్ హ్యావ్గా రాయాలి. ఆ తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఏం రాయాలి, నెగిటివ్గా నాట్ రాయాలి, హ్యావెంట్ దే. అండ్ నెక్స్ట్ వన్, ఎవరిబడి లైక్స్ మ్యూజిక్. సో ఇక్కడ ఏమొచ్చింది, ఎవరిబడి. ఈ పదం కనబడగానే మనకు ఖచ్చితంగా ప్రొనౌన్ ఏ విధంగా రాయాలి, దే. అండ్ నెక్స్ట్ వన్, లైక్స్ మ్యూజిక్ అన్నారు. సో లైక్స్ ఇక్కడ చూడండి, నేను ఆల్రెడీ రూల్స్ చెప్పాను, ఇందాక రూల్స్ చెప్పాను కదా. సో V1S అనేది వస్తే డూగా రాయాలి. సో డూ. అండ్ నెక్స్ట్ వన్, ఇది V1S రూపమే కదా, లైక్స్ అనేది V1S రూపం. సో ఈ V1S రూపం వచ్చినప్పుడు మనం క్వశ్చన్ ట్యాగ్లోకి వెళ్ళినప్పుడు డూగా రాయాలి. నెక్స్ట్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏం రాయాలి, డోంట్, నాట్ రాయాలి, డోంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎవరీవన్ వాజ్ హ్యాపీ. ఎవరీవన్ అనేది ఒక పదం ఉంది కదా, మనకు కనపడింది కదా, ఎవరీవన్ అనేది వచ్చింది. ఎవరీవన్ అనే పదం కనపడగానే ఖచ్చితంగా ఏం రాయాలి, ప్రొనౌన్ దే. సో వాజ్, హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది, వాజ్ కాస్త ఏ విధంగా మారుతుంది, వర్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏ విధంగా రాయాలి, నాట్, ఎన్టీ. సో ఇక్కడ చూడండి, అంట్, వరంట్ దే. ఎనీబడి, ఈ పదం కనపడిందంటే మనకు ఖచ్చితంగా ఏం రాయాలి, ప్లూరల్. సో ప్రొనౌన్గా దే రాయాలి. తర్వాత చూడండి, కెన్ కనపడింది. కెన్ను మారుతుందా, నో, కెన్నే. తర్వాత ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్గా రాయాలి, కాబట్టి కాంట్ దే. సారీ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక్క నిమిషం. సో కాంట్ మాది, కాంట్ దే. ఏ విధంగా రాయాలి, కాంట్ దే రాయాలి, కెనాట్ అని రాయాలి, కాంట్ దే. నెక్స్ట్ వన్, ఎనీవన్ వచ్చేసరికి ఇక్కడ ఎనీవన్ విల్ హెల్ప్ యూ. సో ఎనీవన్ అనే పదం కనపడినప్పుడు మనకు ఖచ్చితంగా ఏ విధంగా రాయాలి, ప్లూరల్గా ప్రొనౌన్ రాయాలి. సో విల్ అనేది మారుతుందా, నో చేంజ్, కాబట్టి విల్లే రాయాలి. కానీ ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి, పాజిటివ్ స్టేట్మెంట్ నెగిటివ్గా రాయాలి, కాబట్టి విల్లు ప్లస్ నాట్ ఈజ్ ఈక్వల్ టు వోంట్. మనం అది కూడా గుర్తుపెట్టుకోవాలి, వీళ్ళు నాట్ రాసినా కూడా రాంగ్ అయిపోతుందేమో అది. కాబట్టి కెనాట్ అని రాకుండా కాంట్, వోంట్. ఇవి మీకు పార్ట్ 1 క్వశ్చన్ ట్యాగ్లో కాంట్రాక్షన్స్ లేదా షార్ట్ ఫామ్స్ అని ఉంది, అక్కడ మనం ఇది మెన్షన్ చేసాం. కాబట్టి మనము షార్ట్ ఫామ్స్లోనే రాయాలి, కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ అనేది ఇలాగే రాయాలి. సో అది. నెక్స్ట్ వన్, సంబడి చెప్పాం, దేగా రాయాలి. అండ్ నెక్స్ట్ వన్, హ్యాజ్ V3 ఫామ్. హ్యాజ్ ప్లస్ V3 వచ్చినప్పుడు రూల్ ఏమొచ్చింది, హ్యావ్. సో హ్యావ్ రాస్తాం. సో పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏం రాయాలి, నెగిటివ్గా రాయాలి. సో హ్యావెంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సమ్వన్ అనే పదం స్పీక్స్ ఫ్రెంచ్. సో సమ్వన్ అనే పదం కనపడినప్పుడు ఏం రాయాలి, ప్రొనౌన్ దే. అండ్ నెక్స్ట్ వన్, స్పీక్స్ ఉంది కదా, స్పీక్స్ అంటే ఏ రూపము, V1S రూపం. V1S రూపం వచ్చినప్పుడు ఏం రాయమన్నాను, డూ రాయాలి. సో దీని పాజిటివ్ కాబట్టి నెగిటివ్, డోంట్ దే. నెక్స్ట్ వన్, ఎవరిబడి వచ్చినప్పుడు మనం ఏం రాయాలి, దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఈజ్ కాస్త ఏ రూపంలోకి మారుతుంది, ఆర్. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్, ఆరంట్ దే. అండ్ నెక్స్ట్ వన్, ఎనీవన్ నోస్ అనేది ఏ రూపము, V1S, కాబట్టి ఏం రావాలి, డూ. అండ్ నెక్స్ట్ వన్, ఎనీవన్ కనబడితే ఏం చెప్పాము, దే ప్రొనౌన్. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్, డోంట్. సో ఇది ఇక్కడ వరకు ఇది ఉంది కదా. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. సో మనం ఇప్పుడు ఎనీవన్ నోస్ ది ఆన్సర్ రాసాం. నెక్స్ట్ వన్ రాద్దాం ఇప్పుడు.
ఎవ్రీబడి హ్యాస్ కంప్లీటెడ్, హ్యాస్ ప్లస్ V3 రూపం కాబట్టి హ్యావ్ రావాలి. హ్యావ్ తర్వాత ఎవ్రీబడి అంటే దే. అండ్ నెక్స్ట్ వన్ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్. అంతటితో అయిపోయిందా? నో. ఖచ్చితంగా మనము క్వశ్చన్ పేపర్లో క్వశ్చన్ చదివిన తర్వాత ఆన్సర్ అనేది క్వశ్చన్ బ్యాగ్ అక్కడ ఒకసారి రాసుకొని చూసుకొని అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇచ్చింది పాజిటివ్ స్టేట్మెంటా, నెగిటివ్ స్టేట్మెంటా, ఇచ్చినది ఏ ప్రొనౌన్, ప్లూరలా, సింగులరా అవి చూసుకోవాలి. నెక్స్ట్ మనకు వచ్చినటువంటి హెల్పింగ్ వర్బ్స్ ఏంటి అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాతనే మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళాలి, ఆన్సరింగ్ చేయాలి. నెక్స్ట్ వన్ ఎనీవన్ కెన్ జాయిన్ ది క్లాస్. సో ఇక్కడ చూడండి ఎనీవన్ అన్నప్పుడు దే, కెన్ అన్నప్పుడు మారుతుందా? మారదు. కాకపోతే ఇక్కడ చూడండి మన పాజిటివ్ కాబట్టి నెగిటివ్ కాబట్టి కాంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ సంబడి వాజ్ అట్ ది డోర్ అన్నారు. సంబడి అన్నప్పుడు దే. వాజ్ అన్నది ఏ విధంగా మారుతుంది? వర్. సో పాజిటివ్ కాబట్టి నెగిటివ్, వరంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ ఎవరి వన్ హ్యాజ్ ఏ నోట్బుక్ అన్నాడు. సో హ్యాజ్ ఇక్కడ చూడండి హ్యాజ్ అనేది మెయిన్ వర్బ్గా వచ్చింది ఇక్కడ. ఓకే, ఇది హ్యాజ్ వచ్చినప్పుడు మనము రూల్స్లో డూ రాసుకోమని. డూ పాజిటివ్ కాబట్టి డోంట్. అండ్ నెక్స్ట్ వన్ ఎనీబడి అని ఇచ్చాడు కాబట్టి దే. వాంట్స్ అనేది ఏ రూపంలో ఉంది? V1S రూపంలో ఉంది. మన రూల్స్ ప్రకారము మీరు పైన రూల్స్ ఉంటాయి, ఇది ఇక్కడే ఉంది చూడండి రూల్స్. V1S రూపం వచ్చినప్పుడు డూ, హ్యాజ్ వచ్చినప్పుడు డూ, వాజ్ వస్తే వర్, హ్యాజ్ ప్లస్ V3 హ్యావ్. సో కెన్ విల్లు, ఈజ్ వచ్చినప్పుడు ఆ. సో ఈ రూల్స్ మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఈ పదాలు గుర్తుపెట్టుకోవాలి, ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఎనీబడి వాంట్స్. సో V1S వచ్చినప్పుడు డూ. సో ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్, డోంట్ దే, డోంట్ దే. సో ఇది మోడల్ 7 అయిపోయింది. నెక్స్ట్ వన్ చూడండి 8 వన్ మోడల్ 8. ఇది ఇక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఇంతకుముందు నేను చెప్పాను ఆల్రెడీ నో బడీ నో వన్ వచ్చినప్పుడు మనము దే ఉపయోగించాలి అని. సో దే ఉపయోగించాలి అని. సో ఇక్కడ చూడమ్మా ఓకే అండి. మోడల్ 8 చూడండి. ఇక్కడ మోడల్ 8 ఏంటి? నో బడీ నో వన్. సో ఈ రెండు పదాలు కనపడినప్పుడు మనకు ఖచ్చితంగా ప్రొనౌన్ ఏమొస్తుంది? దే వస్తుంది. సో అందుకోసం ఇక్కడ మెన్షన్ చేశాను దే అని. సో ఇక్కడ ఎగ్జాంపుల్స్ చూద్దాం. నో బడీ నో వన్ అని వచ్చినప్పుడు ప్రొనౌన్ ఏ విధంగా వస్తుంది? దేగా వస్తుంది. ఇంకొక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఏంటి అది అంటే ఇక్కడ నో బడీ సో నో వన్ ఇవి ఏంటివి? నెగిటివ్ తెలియజేస్తాయి, నాట్ను తెలియజేస్తాయి. కాబట్టి ఈ యొక్క స్టేట్మెంట్లో ఏమున్నట్టు? నాట్ ఉన్నట్టు. సో మనం గుర్తుపెట్టుకోవాలి అది. సో ఇప్పుడు ఇక్కడ రాయాలి అంటే సో నో బడీ అని కనపడినప్పుడు మనం రాసే ప్రొనౌన్ ఏంటి? దే. క్వశ్చన్ మార్క్ కంపల్సరీ. ఆ తర్వాత చూడండి ఇక్కడ నో బడీ కేమ్ వచ్చింది కదా. హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉన్నాయా? లేవు. సో ఏమి ఉండేది? ఓన్లీ మెయిన్ వర్బ్. మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది? కేమ్, పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రాయాలి? డిడ్. సో డిడెంట్ దే రాద్దామా? నో. ఎందుకు? ఆల్రెడీ ఉంది ఇక్కడ నో అనేది. సో నో బడీ రూపంలో ఉంది అది. సో ఇక్కడ చూడండి నో బడీ బిలీవ్డ్ ది స్టోరీ. సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి? ఫస్ట్ నో బడీ అని కనపడినారంటే వెంటనే ప్రొనౌన్ ఏ రూపము? దే. సో ఇక్కడ బిలీవ్డ్ అని ఉందా? బిలీవ్డ్ అనేది ఏ టెన్స్? పాస్ట్ టెన్స్. కాబట్టి ఏం రావాలి? డిడ్. సో డిడెంట్ అని పెడదామా? నో. ఎందుకు? ఆల్రెడీ నో బడీ అంటేనే నాట్. సో నెక్స్ట్ వన్ చేయండి నో బడీ హెల్ప్డ్ ది ఓల్డ్ మ్యాన్ అని ఉంది. సో ఇక్కడ ఏమొస్తుంది? దే. సో హెల్ప్డ్ అనేది కూడా V2 రూపమే కాబట్టి సో డిడెంట్ దే రాయాలా? నో. ఎందుకు? ఆల్రెడీ నాట్ రూపంలో ఉంది. నో బడీ వాజ్ ఆబ్సెంట్ ఎస్టర్డే అని ఉంది. సో ఇక్కడ చూడండి మనం రాసేది ప్రొనౌన్ ఏం రాద్దాము? దే రాద్దాము. సో ఎందుకు దే అని వచ్చిందంటే నో బడీ అనే పదం కనపడింది కాబట్టి ఖచ్చితంగా ప్రొనౌన్ ఏ రూపంలో ఉండాలి? దే రూపంలోనే ఉండాలి. నెక్స్ట్ వన్ ఏముంది ఇక్కడ మనకి? హెల్పింగ్ వర్బ్ వాజ్ ఉంది. సో వాజ్ ఉంది, హెల్పింగ్ వర్బ్ ఇచ్చాడు. ఇంతకుముందు ఒక ఎగ్జాంపుల్స్లో హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. ఇక్కడ చూడండి హెల్పింగ్ వర్బ్ ఉంది. ఏంటది? వాజ్ దే రాద్దామా? నో, రాయకూడదు. ఎందుకు? దే అనేది ఏమవుతుంది? ప్లూరల్. సో వాజ్ కాస్త ఏ రూపంలోకి మారుతుందని ఇంతకుముందు మనం తెలుసుకున్నాం, వర్. సో వర్. సో నాట్ అనేది అవుతుందా? నో. కాబట్టి ఎందుకు? నో బడీ అంటేనే నాట్. సో అందుకోసం వర్ దే.
అండ్ నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ చూడండి, ఇక్కడ నో బడీ హ్యాస్ ఫినిష్డ్ ది వర్క్ అని ఉంది. సో నో బడీ అన్నప్పుడు ఫస్ట్ ప్రొనౌన్ రాసుకోండి. ఆ తర్వాత చూడండి హ్యాజ్ ప్లస్ V3 ఫామ్ వచ్చింది. హ్యాజ్ ప్లస్ V3 ఉంటే రూల్ ఏంటి, హ్యావ్గా మారుతుంది. హ్యావెంట్ దే కాదు, హ్యావ్ దే. ఎందుకు ఉంట్ అనేది ఆల్రెడీ నోబడి రూపంలో ఉంది. సో ఇది ఇక్కడ. అండ్ నెక్స్ట్ వన్, ఇప్పటి వరకు నోబడి చూశారు. ఇప్పుడు నో వన్ చూడండి. నో వన్ క్వశ్చన్ ట్యాగ్కి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఇవి. సో ఏమున్నాయి ఇక్కడ చూడండి, నో వన్. సో నో వన్ అంటే కూడా ఏమని అర్థం, నాట్, ఆ రూపంలో ఉందనుకోండి. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నో వన్ అన్నా నో బడీ వచ్చినా రాయాల్సినటువంటి ప్రొనౌన్ ఏంటి, దే. సో దే రాస్తున్నా. దే ఆఫ్టర్ ఖచ్చితంగా ఏం రాయాలి, క్వశ్చన్ మార్క్. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఆన్సర్డ్ ఏ రూపంలో ఉంది, పాస్ట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రాయాలి, డిడ్ అంటే దే రాయాలా, నో. ఎందుకు, ఆల్రెడీ నో వన్ అంటే వచ్చేసింది. నెక్స్ట్ వన్, నో వన్ నోస్ ది ట్రూత్ అని ఉంది. సో మనకు నో వన్ అని కనపడగానే ప్రొనౌన్ ఏమొస్తుంది, దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, నోస్ అనేది ఏ రూపంలో ఉంది, V1S రూపంలో, ప్రజెంట్ టెన్స్లో ఉంది. కాబట్టి ఏం రావాలి, డజ్ రావాలా. డజ్ రాస్తే అక్కడ దే అని ఉంది, తప్పు అవుతుంది. కాబట్టి ఏం రావాలి, డూ రావాలి. ఆల్రెడీ మన రూల్ ఏముంది, V1S అని ఉంది. V1S వస్తే ఏం రావాలి, డూ రావాలి. కాబట్టి డూ దే. డోంట్ దే రావాలా, వద్దు. ఎందుకు, నో వన్ అనే రూపం ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి నాట్ అనేది. సో ఇది నెగిటివ్ స్టేట్మెంట్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్, అది గుర్తుపెట్టుకోవాలి. నో వన్ అనేది, నో బడీ అనేది వచ్చింది అంటే అది నెగిటివ్ స్టేట్మెంట్. క్వశ్చన్ ట్యాగ్ ఏ రూపంలోకి రావాలి, పాజిటివ్లోకి రావాలి. పార్ట్ 1లో మనం తెలుసుకున్నాం క్వశ్చన్ ట్యాగ్స్ 2 టైప్స్లో ఉన్నాయి, పాజిటివ్ అండ్ నెగిటివ్ అని. ఓకే, సో అది గుర్తుపెట్టుకోవాలి మనం ఖచ్చితంగా. సో నో వన్ వాజ్ ఇంజ్యూర్డ్. సో ఫస్ట్ ఏం రాయాలి, దే. నెక్స్ట్ వన్ చూడండి, వాజ్ ఉంది. వాజ్ కాస్త ఏం రాయాలి, వర్గా మారుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, నో వన్ హ్యాజ్ ఇన్ఫార్మ్డ్. హ్యాజ్ ప్లస్ V3 ఏమవుతుంది, హ్యావ్ అవుతుంది. ఖచ్చితంగా ఏమొస్తుంది తర్వాత ప్రొనౌన్, దే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నో వన్ కెన్ సాల్వ్ దిస్ ప్రాబ్లం. కెన్ అనేది మారుతుందా, మారదు. కెన్నే. తర్వాత ఏమొస్తుంది, కెన్ దే. కాంట్ దే రాస్తామా, లేదు. ఎందుకు, ఇది ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్, మనం రాయాల్సింది పాజిటివ్ స్టేట్మెంట్. కాబట్టి కెన్ దే రాస్తాం. సో ఇది మీకు మోడల్కి సంబంధించి ఒక మోడల్, నో వన్ నో బడీకి సంబంధించి మోడల్ 8 ఇది. నెక్స్ట్ వన్ మోడల్ 9. సో ఈ మోడల్ 9 ఏంటి అంటే కినా, మోడల్ 9. సో మోడల్ 9 ఏంటి, దిస్ వచ్చినా దట్టు వచ్చినా వాటిని మనము ప్రొనౌన్ ఏ విధంగా మెన్షన్ చేయాలంటే ఇట్. గుర్తుపెట్టుకోండి, దిస్ కానీ దట్టు కానీ వస్తే దాని ప్రొనౌన్ ఏంటి అంటే ఇట్. సో ఇక్కడ చూడండి ఎగ్జాంపుల్, దిస్ ఈజ్ మై బుక్. సో ఇది ఒక పాజిటివ్ స్టేట్మెంట్. సో దిస్ వచ్చింది ఇక్కడ, కాబట్టి ప్రొనౌన్ ఏం రాయాలి, ఇట్ రాయాలి. ఇట్ తర్వాత క్వశ్చన్ మార్క్. సో హెల్పింగ్ వర్బ్ ఏం వచ్చింది, ఈజ్ వచ్చింది. మార్చాల్సిన పని లేదు. ఇక్కడ చూడండి, ఈజీ. ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్, ఈజంట్ ఇట్. నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ యువర్ పెన్ అని ఇచ్చాడు. సో ఇది ఏంటి, నెగిటివ్ స్టేట్మెంట్. సో మనం ఏం రాయాలి, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ రాయాలి. సో ఏమొచ్చింది మనకి ఇక్కడ సబ్జెక్ట్గా దిస్ వచ్చింది. దిస్ వచ్చినప్పుడు ప్రొనౌన్ ఏం రాయాలి, ఇట్ రాయాలి. సో నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఈజ్ ఉందా, పక్కన నాట్ ఉందా, కాబట్టి మనం రాసేది ఈజ్ ఒక్కటి రాస్తే చాలు. ఎందుకు, ఆల్రెడీ దిస్ ఈజ్ ఏ నెగిటివ్ స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో అలా రాయాలి. నెక్స్ట్ వన్, దిస్ లుక్స్ బ్యూటిఫుల్ అని ఉంది. సో సబ్జెక్ట్ ఏంటి, దిస్, కాబట్టి మనం ఏం పెడతాం, ఇట్. నెక్స్ట్ లుక్స్ అని వచ్చిందా, V1. సో ఇక్కడ చూడండి, దిస్ లుక్స్ బ్యూటిఫుల్ అని వచ్చింది. సో దిస్ అనేది ఏ రూపంలోకి వస్తుంది, ఇట్ రూపంలోకి వస్తుంది. సో తర్వాత ఇక్కడ లుక్స్ ఉంది. ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ కనబడుతున్నాయి మనకు, లేవు. హెల్పింగ్ వర్బ్స్ కనబడితే ఇక్కడ పైన చూడండి ఈజీ కనబడుతుంది కాబట్టి ఈజ్ అని రాసాము అక్కడ. కానీ ఇక్కడ కనబడుతున్నాయా, అప్పుడు ఏ విధంగా కన్సిడర్ చేయాలి మనము, మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది, V1S రూపంలో ఉంది. కాబట్టి ఏం రాయాలి అక్కడ మనము, డజ్. సో ఇది పాజిటివ్ కదా, కాబట్టి ఏం రాయాలి, నెగిటివ్, డజంట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ వాజ్ ఎక్స్పెన్సివ్ అని ఉంది. దిస్ వాజ్ ఎక్స్పెన్సివ్. సో ఇక్కడ చూడండి, దిస్ వచ్చింది కాబట్టి ప్రొనౌన్ ఏమవుతుంది, ఇట్. సో వాజ్ ఉందా, సో వాజ్. అండ్ నెక్స్ట్ వన్, ఇది పాజిటివ్ కాబట్టి నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. సో ఇక్కడ చూడండి, దిస్ ఏ విధంగా మారుతుంది, ఇట్గా. సో ఈజింట్ ఆల్రెడీ నెగిటివ్ స్టేట్మెంట్, సో పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఈజ్ ఇట్ అని. నెక్స్ట్ వన్,
సో అక్కడికి దిస్ అయిపోయింది. సో దట్ వచ్చినప్పుడు ప్రొనౌన్ ఏం రాయాలి చూడండి ఇక్కడ, దట్. సో దట్ ఈజ్ యువర్ హౌస్. దిస్ వచ్చిన దట్ వచ్చిన ప్రొనౌన్ ఏం రాయాలి, ఇట్. సో మనకి హెల్పింగ్ వర్బ్ ఏముంది, ఈజ్. కాబట్టి హెల్పింగ్ వర్బ్ ఈజే రాద్దాం. సో నెక్స్ట్ అది పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, ఈజ్ంట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, దట్ ఈజ్ నాట్ మైన్ అని ఉంది. సో ఇక్కడ ఏమవుతుంది, దట్ అనేది ఏ విధంగా మెన్షన్ చేయాలి, ప్రొనౌన్ ఇట్. సో ఈజింట్ అని ఉందా కాబట్టి ఏమవుతుంది, నెగిటివ్ స్టేట్మెంటే కదా ఆల్రెడీ, కాబట్టి పాజిటివ్. ఈజ్ ఇట్, దట్ వాజ్ ఏ గ్రేట్ మూవీ అని ఇచ్చాడు. సో దట్ అని వచ్చినప్పుడు ఏం రాయాలి, ఇట్ ప్రొనౌన్. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది, హెల్పింగ్ వర్బ్ వాస్. సో పాజిటివ్ స్టేట్మెంటా నెగిటివ్ స్టేట్మెంటా, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏం రాయాలి, నెగిటివ్, వాజంట్ ఇట్. నెక్స్ట్ వన్, దట్ వాజంట్ ఈజీ అని ఇచ్చాడు. సో దట్ వచ్చినప్పుడు ఏం పెట్టాలి, ఇట్. సో వాజంట్ అని ఉందా, సో ఇది నెగిటివ్ కదా కాబట్టి పాజిటివ్గా రాయాలి, వాజ్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, దట్ సీమ్స్ ఇంట్రెస్టింగ్ అని ఉంది. సో దట్ని ఏ విధంగా మెన్షన్ చేయాలి, ఇట్. అండ్ నెక్స్ట్ వన్ సీమ్స్, V1S. హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ, లేవు. కాబట్టి ఏం రాయాలి ఇక్కడ, మెయిన్ వర్బ్ను పరిగణలోకి తీసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది, సీమ్స్ అని ఉంది కాబట్టి డస్. సో ఇది మోడల్కి సంబంధించి, దిస్ దట్కి సంబంధించి మోడల్. అండ్ నెక్స్ట్ వన్ ఏమున్నాయి చూడండి. ఇది ఒక్కొక్క మోడల్ ఉంటుంది, ఒక్కొక్క మోడల్ కూడా మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఏ క్వశ్చన్ ఇస్తాడో ఎలా ఇస్తాడో అని మనకు తెలియదు కాబట్టి ఖచ్చితంగా మనం ప్రతి మోడల్ని ఐడెంటిఫై చేసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. 1కి 2 సార్లు 3 సార్లు చూడాలి, నోట్స్ రాసుకోవాలి, రిపీట్ చేయాలి, చేసినప్పుడే గుర్తుంటాయి. అండ్ నెక్స్ట్ వన్, దీస్. సో దీస్, దోస్ అని 2 పదాలు కనపడినప్పుడు మనము ప్రొనౌన్ ఏం రాయాలి, దే రాయాలి. ప్రొనౌన్ ఏం రాయాలి, దే రాయాలి. సో ఇక్కడ చూడండి, దీస్ ప్రొనౌన్ ఏం రాయాలి, దే రాసాం. నెక్స్ట్ వన్ చూడండి, ఆర్. సో ఆరంట్, ఆర్. ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్ కదా కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్, ఆరంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ, దీస్ ఆర్ంట్ యువర్ షూస్. సో ఇక్కడ ఏంటిది, నెగిటివ్ స్టేట్మెంట్. సో దీస్ అనే పదం కనపడింది కాబట్టి ఖచ్చితంగా ప్రొనౌన్ ఏం రాయాలి, దే. అండ్ నెక్స్ట్ వన్, ఆరెంట్ అని ఉంది. సో ఆర్ రాద్దాం, ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం రాయాల్సిన పని లేదు, నాట్. నెక్స్ట్ వన్, దీస్ కనపడింది కాబట్టి దే, ప్రొనౌన్ ఏమవుతుంది, దే. సో వర్ అని ఉందా, సో వర్రే. కానీ ఇది పాజిటివా నెగిటివా, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, వరంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, దీస్ వరంట్ రెడీ అని ఉందా, సో దీస్, సో దే. అండ్ నెక్స్ట్ వన్ ఏముంది, వరంట్ ఉంది కాబట్టి వర్. సో నెగిటివ్ కాబట్టి పాజిటివ్. అండ్ నెక్స్ట్ వన్, దీస్ లుక్ ఫ్రెష్ అని ఉంది. సో దీస్ కనపడింది కాబట్టి దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, లుక్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమన్నా ఉందా, లేదు. కాబట్టి ఏం రావాలి, మెయిన్ వర్బ్ను పరిగణలోకి తీసుకోవాలి. మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ప్రజెంట్ టెన్స్లో ఉంది కాబట్టి ఇక్కడ డూ. డజ్ రాయాలా, రాయకూడదు. ఎందుకు, దే అనేది ప్లూరల్ కాబట్టి డూ రాసాం. డజ్ అయితే హీ కానీ షీ కానీ అట్లా వస్తే అప్పుడు రాసేవాళ్ళం. అందులోనే ఇక్కడ ఏమొచ్చింది, మనకు సబ్జెక్ట్గా దీజ్ వచ్చింది కాబట్టి ప్లూరల్ ఏం రాయాలన్నాను, దే. ఖచ్చితంగా దేనే రాయాలి. ఏది ఇది, దీజ్. దోజ్ వచ్చినా కూడా ఏం రాయాలి, దే రాయాలి. సో చూడండి, నెక్స్ట్ వన్, దోస్. దోస్ వచ్చినప్పుడు కూడా ఏం రాయాలి, మనం దేనే రాయాలి. సో ఇక్కడ చూడండి, దోస్ ఆర్ బ్యూటిఫుల్ ఫ్లవర్స్ అని ఇచ్చాడు. సో ఇక్కడ ఏమైంది, ఇక్కడ దోస్ అనే పదం కనపడగానే మనకు ప్రొనౌన్ ఏంటి, దే. సో క్వశ్చన్ మార్క్. సో ఏముంది ఇక్కడ, హెల్పింగ్ వర్బ్ ఆర్. సో ఆర్ రాద్దాం. సో ఇక్కడ పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాయాలి కాబట్టి ఆరంట్ దే. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, దోస్ ఆరంట్. సో దోస్ అనేది ఏమవుతుంది, దే అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఆరంట్ అని ఉంది కదా, ఆర్. ఎందుకు, ఆల్రెడీ ఇది నెగిటివ్, అక్కడ వచ్చేసరికి పాజిటివ్ అవుతుంది. నెక్స్ట్ వన్, దోస్ వర్ ఓల్డ్ బిల్డింగ్స్ అన్నాడు. దోస్ కనపడింది కాబట్టి దే అని మనం ప్రొనౌన్ రాద్దాం. సో నెక్స్ట్ ఏమొచ్చింది, వర్ వచ్చింది. సో వర్, హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది, వర్ వచ్చింది. పాజిటివా నెగిటివా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్, దోస్ వరంట్ డిఫికల్ట్ క్వశ్చన్స్. దోస్ కనపడగానే దే రాయాలి. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, వరంట్ అని ఉంది కాబట్టి నెగిటివ్ కాబట్టి పాజిటివ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, దోస్ బిలాంగ్ టు యూ. ఇక్కడ చూడండి, దే రాద్దాం. బిలాంగ్ అనేది ప్రజెంట్ టెన్స్లో ఉంది. హెల్పింగ్ వర్బ్స్ ఏమైనా కనబడుతున్నాయా, లేదు. కాబట్టి V1 కాబట్టి డూ, దే. సో
దీనికి సంబంధించినటువంటి ఇవి అంశాలు అయితే నెక్స్ట్ మోడల్ చూద్దామండి. ఇది నెక్స్ట్ మోడల్. సో అక్కడికి మనకు దిస్ దట్ ఇట్ రావాలి, దీజు దోజ్కి దే రావాలి. ఇది నెక్స్ట్ మోడల్. ఇదేంటి చూడండి, సంథింగ్, సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్. సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్. ఈ పదాలు వచ్చినప్పుడు మనం ఏం రాయాలి? ప్రొనౌన్గా ఇట్ రాయాలి. సో ఇక్కడ చూడండి, సంథింగ్, సంథింగ్ ఈజ్ రాంగ్, సంథింగ్ ఈజ్ రాంగ్. సో మనము సంథింగ్ అనే పదం కనపడగానే ఫస్ట్ ఏం రాయమని చెప్పినాం? ఇట్. సో ప్రొనౌన్ ఏంటి? ఇట్. సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏమొచ్చింది? ఈజ్ వచ్చింది. సో ఈజ్ రాద్దాం. ఓకే, నెక్స్ట్ వన్. ఇది పాజిటివా నెగిటివా? పాజిటివ్, కాబట్టి ఏం రాయాలి? నెగిటివ్. ఈజింట్ ఇట్? అండ్ నెక్స్ట్ వన్, సంథింగ్ హ్యాపెండ్ ఎస్టర్డే. సంథింగ్ వచ్చినప్పుడు ప్రొనౌన్ ఏమవుతుంది? ఇట్. ఇది ఇంకొక మోడల్. మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. మోడల్స్ ఎంత ప్రాక్టీస్ చేస్తే, ఎన్నిసార్లు చదివితే అప్పుడు గుర్తుంటాయి ఇవి. నెక్స్ట్ వన్, హ్యాపెండ్. ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉందా? లేదు. హ్యాపెండ్ అనేది ఏ రూపంలో ఉంది? వీటి రూపంలో ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఏం రాయాలి? డిడ్. సో ఇది పాజిటివ్ కదా, పాజిటివ్ కాబట్టి నెగిటివ్. డిడెంట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, సంథింగ్. సో ఇట్ రాయాలి. ఇక్కడ ఏమొచ్చింది? హెల్పింగ్ వర్బ్ ఉందా? ఉంది. ఈజ్ ఉంది, కాబట్టి ఈజ్ రాద్దాం. నాట్ రాద్దామా అంటే ఇక్కడ ఏముంది? ఆల్రెడీ నాట్ ఉంది. అంటే ఇది ఏమవుతుంది? నెగిటివ్ స్టేట్మెంట్, కాబట్టి పాజిటివ్, కాబట్టి వదిలేదు. ఈజ్ ఇట్. నెక్స్ట్ వన్, సంథింగ్ హ్యాజ్ చేంజ్ అని వచ్చింది. సో సంథింగ్ వచ్చినప్పుడు ఇట్. హ్యాజ్ ఉందా లేదా? హ్యాజ్ ప్లస్, సో ఇక్కడ చూడండి హ్యాజ్ ఉంది. సో హ్యాజ్ రాయండి. ఇక్కడ పాజిటివే కదా, నెగిటివ్. హ్యాజంట్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్, సంథింగ్, కాబట్టి ఇట్. అండ్ నెక్స్ట్ వన్, విల్లు చూడండి ఏమొచ్చింది? ఇక్కడ విల్ అనేది వచ్చింది. సో విల్లు ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి ఏం రావాలి? నెగిటివ్గా. విల్లు ప్లస్ నాట్ వోంట్. సో వోంట్ రావాలి. వోంట్ ఇట్. సో ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ రెడీ. సో సంథింగ్ వచ్చినప్పుడు ఇట్ రావాలి ప్రొనౌన్గా, ఎవ్రీథింగ్ వచ్చినప్పుడు కూడా ప్రొనౌన్గా ఏం రావాలి? ఇట్ రావాలి. సో ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్. సో ఎవ్రీథింగ్ వచ్చింది. సో ఇక్కడ చూడండి, ఇట్. సో ఎవ్రీథింగ్ వచ్చింది. తర్వాత హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్. సో ఇది పాజిటివ్ స్టేట్మెంటే కదా, కాబట్టి ఏం రావాలి? నెగిటివ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఎవ్రీథింగ్ ఇట్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వన్, వెంట్. ఇక్కడ ఏమైనా హెల్పింగ్ వర్బ్స్ ఉన్నాయా? లేవు. సో ఏముంది? మెయిన్ వర్బ్ ఉంది. మెయిన్ వర్బ్ ఏ రూపంలో ఉంది? గో, వెంట్. సో వీటి రూపంలో ఉంది, కాబట్టి ఏం రాయాలి మనము? డిడ్ రాయాలి. సో డిడ్. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కదా, కాబట్టి నెగిటివ్ రాయాలి. డిడెంట్ ఇట్. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ అరేంజ్డ్ అని ఉంది. సో ఇక్కడ చూడండి, ఎవ్రీథింగ్ అని కనబడగానే మనం ఖచ్చితంగా ఏం రాయాలి? ఇట్ రాయాలి. హ్యాస్ బీన్, హ్యాస్ వచ్చింది కదా, సో హ్యాస్. పాజిటివ్ స్టేట్మెంట్ కదా, నెగిటివ్. హ్యాజెంట్. అండ్ నెక్స్ట్ వన్, ఎవ్రీథింగ్ లుక్స్ పర్ఫెక్ట్ అని ఉంది. సో ఇట్ రాద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి లుక్స్, V1S రూపంలో ఉంది కదా, సో కాబట్టి ఏం రాయాలి మనము? డస్. సో ఇది పాజిటివ్ కదా, కాబట్టి నెగిటివ్. డజంట్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ ఫినిష్ ఉంది. సో ఇట్ రాద్దాం ఫస్ట్. ఎందుకు? ఎవ్రీథింగ్ ఉంది కాబట్టి మనం ఇట్ రాద్దాం. నెక్స్ట్ ఏముంది? ఈజంట్ ఉంది, కాబట్టి ఏం రాయాలి? ఈజ్. ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇది ఇక్కడ వరకు ఏమొచ్చింది? సంథింగ్, ఎవ్రీథింగ్ అయిపోయింది. నెక్స్ట్ చూడండి, ఎనీథింగ్. ఇక్కడ చూడండి, ఎనీథింగ్ వచ్చినా కూడా ఇట్ రాయాలి. సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్. ఎనీథింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఏం రాయాలి? ఇట్ రాయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ సో ఎనీథింగ్ అని కనపడింది కాబట్టి ప్రొనౌన్ ఏం రాద్దాం? ఇట్ రాద్దాం. సో హెల్పింగ్ వర్బ్ ఏముంది? ఈజ్. పాజిటివ్ కాబట్టి నెగిటివ్. ఈజంట్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, ఇక్కడ ఎనీథింగ్ ఉంది కాబట్టి ఇట్. ప్రొనౌన్గా ఏం రాయాలి? ఇట్ రాయాలి. మనం ప్రొనౌన్ అనేది గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ తర్వాత చూడండి, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఏముంది? క్యాన్. సో క్యాన్. సో పాజిటివ్ కాబట్టి నాట్, కాబట్టి కాంట్. కెన్ ప్లస్ నాట్ కాంట్, అది గుర్తుపెట్టుకోవాలి. కెనాట్ రాయకూడదు, కాంటే రాయాలి. నెక్స్ట్ వన్, ఎనీథింగ్ విల్ డూ. సో ఇట్. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, విల్ ఉంది. విల్ ప్లస్ నాట్ వోంట్. ఎందుకు నాట్ రాయమంటాను? ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. వోంట్ ఇట్. నెక్స్ట్ వన్, ఎనీథింగ్ కాబట్టి ఇట్. ఏముంది ఇక్కడ? హెల్పింగ్ వర్బ్ హ్యాజ్, కాబట్టి ఏం రాద్దాం? హ్యాజ్. సో ఆల్రెడీ పాజిటివ్ కాబట్టి నెగిటివ్. హ్యాజంట్ ఇట్. నెక్స్ట్ వన్ చూడండి, ఎనీథింగ్ ఇట్. సో ముందు మనం ఖచ్చితంగా సబ్జెక్టు, హెల్పింగ్ వర్బ్ చూసుకోవాలి.
తర్వాత హెల్పింగ్ వర్బ్ కనబడకపోతే మెయిన్ వర్బ్ చూసుకోవాలి. సో ఫస్ట్ ఉన్నటువంటి సబ్జెక్ట్ను బేస్ తీసుకోవాలి. ప్రొనౌన్ ఉందా, లేక నేమ్స్ ఉన్నాయా, ఏమున్నాయా అసలు అని చెక్ చేసుకోవాలి. తర్వాత ఇది చూడండి, ఈజ్ ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి అవసరం లేదు, రాయాల్సిన పని లేదు. సో ఈజ్ ఇట్. అండ్ నెక్స్ట్ వన్ చూడమ్మా, నథింగ్. ఇది వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నథింగ్ వచ్చినప్పుడు కూడా మనం ఏం పెట్టాలి, ప్రొనౌను ఇట్టే. కానీ ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కన్నా ఇవన్నీ కూడా నెగిటివ్ స్టేట్మెంట్స్. కారణం నథింగ్, 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 నథింగ్. మీకు పార్ట్ 2లో ఇవి చెప్పాను, నో, నాట్, నథింగ్ అని. నెక్స్ట్ రేర్లీ, హార్డ్లీ, స్కేర్లీ, బేర్లీ ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చినాం. సో అవి వచ్చినప్పుడు అవి నాట్తో సమానం. సో నాట్, సో నెగిటివ్ స్టేట్మెంట్స్ అని గుర్తుంచుకోవాలి మనం. ఈ పదాలు కనబడుతున్నా అవి నెగిటివ్ స్టేట్మెంట్ అంటే ఏముంది అక్కడ, నాట్ ఉంది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగే రాయాలి. సో ఇక్కడ చూడండి, ఈజ్ ఉందా, ఈజ్ ఇట్టే. ఈజంట్ ఇట్ రాయకూడదు. కారణం ఏంది, నథింగ్ ఉంది. నథింగ్ అనే పదం కనబడితే ఖచ్చితంగా ప్రొనౌన్ ఏం రాయాలి, ఇట్టే. కానీ నథింగ్ అనేది ఏమవుతుంది, నెగిటివ్, నాట్. కాబట్టి క్వశ్చన్ ట్యాగ్ ఏ రూపంలో ఉండాలి, పాజిటివ్లో ఉండాలి. మనం గుర్తుపెట్టుకోవాలి ఈ రూల్స్. నెక్స్ట్ వన్, నథింగ్ హ్యాపెన్. సో నథింగ్ అనగానే ఇట్. హ్యాపెన్ అంటే ఏంటి, వీటి రూపం. సో వీటి రూపం కాబట్టి డిడ్. ఇంకేం ఆలోచించకూడదు. డిడెంట్ ఇట్ అని పెడతావా, నో. ఎందుకు, ఆల్రెడీ నథింగ్ అనేది నెగిటివే. నెక్స్ట్ వన్, నథింగ్ హ్యాజ్ చేంజ్డ్. సో ఇట్. హ్యాజ్ ఉందా, హ్యాజ్ ఉంది కదా కాబట్టి ఏమవుతుంది, హ్యాజే, హ్యాజ్ ఇట్ అంతే. నెక్స్ట్ వన్, నథింగ్ వాజ్ స్టోలెన్. సో నథింగ్ వాజ్ స్టోలెన్, ఇట్ పెడతాం. వాజ్ ఇట్ అంతే. నెగిటివ్గా రాయకూడదు, ఆల్రెడీ నెగిటివ్, అది నెగిటివ్ స్టేట్మెంట్, అది పాజిటివ్ క్వశ్చన్ దాకా రాయాలి, అది గుర్తుపెట్టుకోవాలి. సో క్యాన్. సో నథింగ్ కాబట్టి క్యాన్ ఇట్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక మోడల్. సో సంథింగ్, ఎవ్రీథింగ్, ఎనీథింగ్, నథింగ్. సో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మోడల్ ఇది. నెక్స్ట్ మోడల్ అమ్మ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇది మనము కొంచెం ఆలోచించాల్సిన విషయం. ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో మీకు దీనికి సంబంధించినటువంటి ఒక 2-3 లైన్స్లో ఉంది. అది కూడా క్లిప్పింగ్ తీసి ఇక్కడ చూపిస్తాను మీకు. ఎందుకు అంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అన్నవి హెల్పింగ్ వర్బ్గా వస్తే ఒక విధంగా రాయాలి, అదే మెయిన్ వర్బ్గా వస్తే ఒక విధంగా రాయాలి. సో ఇదేంటి అంటే మోడర్న్ ఇంగ్లీష్ ప్రకారం ఉంది. అంటే ఇక్కడ మీకు క్లిప్పింగ్లో చూపిస్తాను, ఇక్కడ చూడండి వస్తుంది, క్లిప్పింగ్ చూపిస్తాను, ఇది చూడండి. ఈ క్లిప్పింగ్ వచ్చేసరికి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో. సో ఇది ఏంటంటే బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారం హ్యావ్ అండ్ వి అని రాస్తాము, అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం డోంట్ వి రాస్తాం. ఏంటి సార్ ఇవి చెప్తాను ఇప్పుడు. సో ఇది మనం ఫాలో అయ్యే ట్రెడిషనల్ ఇంగ్లీష్ సంబంధించి గ్రామర్, ఇది మోడర్న్ ఇంగ్లీష్ గ్రామర్. సో ఏంటి చూడండి, ఇప్పుడు చూపిస్తాను. హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ ఎలా రాయాలి, హ్యాజ్, హ్యావ్ అనేటివి ఎలా రాయాలి చూడండి. ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, చూసుకోవాలి. చూడండి ఇక్కడ, when has, have, had are helping verbs or auxiliary verbs, the same helping verb is used in the question tag. ఎప్పుడైతే మనం స్టేట్మెంట్లో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ కనబడతాయో క్వశ్చన్ ట్యాగ్లో కూడా సేమ్ అలాగే రాయాలి, అవే హెల్పింగ్ వర్బ్సే రాయాలి, ఎటువంటి మార్పులు చేయకూడదు అని ఇచ్చాడు. ఓకే, అది ట్రెడిషనల్. అదే మోడర్న్ అయితే కన్నా మార్పులు వస్తాయి. హ్యాజ్ వస్తే హ్యాజ్ వస్తే డజ్, హ్యావ్ వచ్చినప్పుడు డూ, నెక్స్ట్ హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్, ఇలా రాయాలి. సో అది మోడర్న్ ఇంగ్లీష్. సో హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, డూ, డజ్, డిడ్ రాయాలి. సో ఇప్పుడు ఒకసారి చూడండి, చూస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి ఏంటిది, హీ హ్యాజ్ ఫినిష్డ్ హిజ్ వర్క్. సో ఇక్కడ మనకు ప్రొనౌన్ ఏముంది, హీ ఉంది. సబ్జెక్ట్గా హీ ఉంది కాబట్టి ప్రొనౌన్ హీ రాసేసాం, అక్కడికి అయిపోయింది. పక్కన చూడండి హ్యాజ్ ఫినిష్డ్ ఉంది. సో హ్యాజ్ అనేది ఏ రూపంలో వచ్చింది, ఇక్కడ హెల్పింగ్ వర్బ్ రూపంలోనే వచ్చింది కాబట్టి హ్యాజ్ అని రాస్తున్నాం. ఓకే, పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్ స్టేట్మెంట్గా రాస్తున్నాం మనం. ఇది మన యొక్క ఈ సంబంధించి ట్రెడిషనల్కి సంబంధించి గ్రామర్. ఇది మామూలుగా మనం వెళ్తున్నాం, ఇది కామన్గా వస్తుంది, దీంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు, కన్ఫ్యూజన్గా రాదు. ఎందుకు, హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్గా వచ్చింది కాబట్టి మనకేం పెద్ద ఇబ్బంది లేదు, అట్లే రాసేద్దాం, ఏం ఇబ్బంది లేదు. కానీ మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు మాత్రం హ్యాజ్ అనేది డజ్ అవుతుంది, హ్యావ్ అనేది డూ అవుతుంది, హ్యాడ్ అనేది డిడ్ అవుతుంది. అది మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇది చూడండి, ఫస్ట్ ఇక్కడ హ్యాజ్ అండ్ హీ ఎందుకు, హెల్పింగ్ వర్బ్గా వచ్చింది, హెల్పింగ్ వర్బ్గా వచ్చినప్పుడు ఇదే రూపమే రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్
షీ హ్యాజ్ గాన్. ఇక్కడ ఏముంది సబ్జెక్టు షీ కాస్త ప్రొనౌన్ షీనే రాస్తాం. హ్యాజ్ అనేది ఉందా లేదా? హ్యాజ్. సో హ్యాజే ఎందుకు హెల్పింగ్ వర్బ్ రూపంలో వచ్చింది కాబట్టి హ్యాజే పాజిటివ్ కాబట్టి నెగిటివ్ హ్యాజంట్ షీ. నెక్స్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ కంప్లీటెడ్. ఇవన్నీ పాజిటివ్ స్టేట్మెంట్స్. హ్యాజ్ అనేది హెల్పింగ్ వర్బ్ రూపంలో వచ్చింది కాబట్టి మనకు కామన్గానే రాస్తాం. కానీ నెక్స్ట్ వచ్చే ఎగ్జాంపుల్స్ అనేవి ఇంపార్టెంట్ వస్తాయి. మెయిన్ వర్బ్ రూపంలో వచ్చినప్పుడు హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ మెయిన్ వర్బ్ రూపంలో వచ్చినప్పుడు ఎలా రాయాలి అనేది నెక్స్ట్. అదే ఇంపార్టెంట్. ఇదేంటిది మనకు తెలుసు కదా, మళ్ళీ ఇదే రిపీట్ చేస్తున్నానని మీరు అనుకోవద్దండి. హెల్పింగ్ వర్బ్ రూపంలో వచ్చినప్పుడు ఈజీ, కానీ మెయిన్ వర్బ్ రూపంలో వచ్చినప్పుడు ఎలా రాయాలనేదే ఇప్పుడు సమస్య అయిపోతుంది. నెక్స్ట్ వన్ చూడండి, హ్యావ్. ఐ రాస్తాం, హ్యావ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్గా రాస్తాం, హ్యావెంట్ ఐ. నెక్స్ట్ వన్ చూడండి, యూ హ్యావ్ సీన్ అని ఉంది. సో యూ హెల్పింగ్ వర్బ్ యూ అవుతుంది. హ్యావ్ ఉంది, హ్యావ్ రాసేద్దాం, నో ప్రాబ్లం. తర్వాత పాజిటివ్ కాబట్టి నెగిటివ్. చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఇది చాలా ఈజీగా వెళ్ళిపోతుంది, ఏ ఇబ్బంది ఏం లేదు. కానీ నెక్స్ట్ వచ్చేది చూడాలి మనం. వీ హ్యావ్ ఫినిష్డ్. సో ఇక్కడ చూడండి, వీ హ్యావ్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్. సో దే హ్యావ్ అరైవ్డ్. సో దే హ్యావ్ వచ్చింది కాబట్టి హ్యావ్ రాస్తాం, పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాస్తాం. ఇది ఒకసారి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం అంతే. నెక్స్ట్ వన్, హీ హ్యాడ్. సో చూడండి ఇక్కడ హీ ఏమొచ్చింది, ఇక్కడ హ్యాడ్ వచ్చింది, హ్యాడ్ రాస్తాం. సో ఇవన్నీ కూడా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ రూపంలో వచ్చాయి, అది గుర్తుపెట్టుకోవాలి. మెయిన్ వర్బ్ రూపంలో రాలేదు అది. నెక్స్ట్ వన్, హ్యాడ్. షీ హ్యాడ్ కంప్లీటెడ్ అన్నాడు. సో షీ హ్యాడెంట్. సో అక్కడి వరకు అవి ఆన్సర్స్ అయితే. ఇక్కడ చూడండి ఒకసారి, వీ హ్యాడ్. సో వీ హ్యాడ్ రాస్తాం. సేమ్ హెల్పింగ్ వర్బ్ అదే రూపంలోనే వస్తుంది, ఎందుకంటే హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ హెల్పింగ్ వర్బ్ రూపంలోనే వచ్చాయి కాబట్టి హ్యాడెంట్. నెక్స్ట్ వన్, దే హ్యాడెంట్. ఓకే, సో నో ప్రాబ్లం. ఇక్కడ చూడండి రూల్ చూడండి, హెల్పింగ్ వర్బ్గా వచ్చినప్పుడు హ్యాజ్ వస్తుంది, అది నెగిటివ్ స్టేట్మెంట్ అయినప్పుడు హ్యాజ్ వస్తుంది. అదే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే హ్యాజెంట్ వస్తుంది. అదే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే హ్యావ్ వస్తుంది క్వశ్చన్ ట్యాగ్, పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లో. అదే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే నెగిటివ్గా వస్తుంది, హ్యావెంట్. అదే హ్యాడ్ అయితే నెగిటివ్ స్టేట్మెంట్ అయితే హ్యాడ్ వస్తుంది. అదే పాజిటివ్ స్టేట్మెంట్ అయితే హ్యాడెంట్ వస్తుంది. ఎప్పుడు హ్యాజ్, హ్యాడ్, హ్యావ్ అనేవి హెల్పింగ్ వర్బ్గా వచ్చినప్పుడు. చూడండి నెక్స్ట్ వన్. సో ఇప్పుడు చూడండి, సేమ్ నెగిటివ్ స్టేట్మెంట్స్ ఇవి కూడా. ఇది కూడా ఈజీనే, ఎందుకంటే హ్యాజ్ అనేది ఇక్కడ హ్యావ్ అనేటివి మీకు ఏ రూపంలో వచ్చాయి, హెల్పింగ్ వర్బ్ రూపంలో వచ్చాయి కాబట్టి ఇది కూడా ఈజీనే, చాలా ఈజీగా చేయొచ్చు. చూడండి ఇక్కడ చూడండి, హీ రాస్తాం, హ్యాజ్ రాస్తాం. ఆల్రెడీ నాట్ ఉంది కాబట్టి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్ అవుతుంది. సేమ్ ఇది కూడా అంతే, సి హ్యాజంట్ కాబట్టి హ్యాజ్. అండ్ నెక్స్ట్ వన్ ఐ వచ్చింది కాబట్టి ఐ. సో హ్యావెంట్ అని ఉంది కాబట్టి హ్యావ్. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, యూ వచ్చింది, సో యూ రాద్దాం. అండ్ నెక్స్ట్ వన్ హ్యావెంట్ కాబట్టి హ్యావ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ వీ వచ్చింది కాబట్టి వీ రాస్తాం. హ్యావెంట్ కాబట్టి హ్యావ్ రాస్తాం. అండ్ నెక్స్ట్ వన్ దే వచ్చింది కాబట్టి దే రాస్తాం. హ్యావెంట్ కాబట్టి హ్యావ్ రాస్తాం. కొంచెం ఫాస్ట్ వెళ్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ మీకు తెలిసిందే కాబట్టి. నెక్స్ట్ వన్ హీ హ్యాడ్ వచ్చిందా, హ్యాడెంట్, హ్యాడ్ హీ అని రాస్తాము. అండ్ నెక్స్ట్ వన్ షీ హ్యాడ్ రాస్తాం, హ్యాడ్ షీ. సో ఇలాగా ఇది రాసేస్తాం మనము. నెగిటివ్ స్టేట్మెంట్స్ వచ్చేవి పాజిటివ్ క్వశ్చన్ ట్యాగ్లోకి రాస్తాం. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, ఇంకా సేమ్ హ్యాజ్ ఇవన్నీ ఓకే. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, లాస్ట్. ఇది ఇంపార్టెంట్. ఇది వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ అనేటివి మెయిన్ వర్బ్స్గా వస్తాయి. ఇక్కడ బాగా ఎగ్జాంపుల్ చూడండి. మెయిన్ వర్బ్స్ వచ్చినప్పుడు నో హెల్పింగ్ వర్బ్ అనేది లేదు అక్కడ, కేవలం మెయిన్ వర్బ్గా హ్యాజ్, హ్యావ్, హ్యాడ్ వచ్చినప్పుడు ఏం రాయాలి, డూ, డజ్, డిడ్. హ్యాజ్ వచ్చినప్పుడేమో డజ్ రాయాలి, హ్యావ్ వచ్చినప్పుడేమో డూ రాయాలి, హ్యాడ్ వచ్చినప్పుడు డిడ్ రాయాలి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ క్వశ్చన్ ట్యాగ్. సో ఇక్కడ చూడండి, షీ హ్యాజ్ ఏ కార్ అన్న, షీ హ్యాజ్ ఏ కార్.
షీ హ్యాజ్ ఎ కార్ ఉంది కదా, సో ఇక్కడ చూడండి హీ రాస్తాము. హ్యాజ్ వచ్చింది కాబట్టి హ్యాజంట్ హీ. ఇది ట్రెడిషనల్ గ్రామర్, మనకు వచ్చినటువంటి గ్రామర్. కానీ ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, హ్యాజ్ ఏ రూపంలో ఉంది, మెయిన్ వర్బ్ రూపంలో ఉంది. మెయిన్ వర్బ్ రూపంలో ఉంది, హెల్పింగ్ వర్బ్ రూపంలో లేదు. కాబట్టి మనము ఏ విధంగా రాసామంటే, సార్ ఇదే రొటీన్గానే రాసావు కదా, ఏమైనా కొత్తగా రాసావా? ఏం రాయలేదు, సేమ్ అదే రాసావు. ట్రెడిషనల్ గ్రామర్ ప్రకారం ఇది ఓకే. కానీ ఇప్పుడు మోడర్న్ గ్రామర్ ప్రకారం హ్యాజ్ వచ్చినప్పుడు ఏం రాయాలి? డజ్ రాయాలి. ఇక్కడ పాజిటివ్ కాబట్టి నెగిటివ్, హ్యాజంట్ సార్ డజంట్. తర్వాత ఏముంది ప్రొనౌన్? హీ. డజంట్ హీ క్వశ్చన్ మార్క్. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. మీరు ఇందాక క్లిప్పింగ్ చూసారు కదా, బ్రిటిష్ ఇంగ్లీష్ గ్రామర్, అమెరికన్ ఇంగ్లీష్ గ్రామర్ సంబంధించినటువంటిది. మళ్ళీ నీకు లాస్ట్లో చూపిస్తాను, ఒకసారి చూడండి. సార్ ఇది వచ్చిందా, అది వచ్చిందా, ఎలా వచ్చిందా అనేది క్వశ్చన్ పేపర్ సెట్ చేసేవాళ్ళు ఆల్రెడీ చూసుకొని ఇస్తారు వాళ్ళు. మనం వచ్చినప్పుడు ఆన్సర్స్ బేస్ తీసుకొని మీరు అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోవాలి. సో నెక్స్ట్ వన్, షీ హ్యాజ్ ఏ పెన్. చూడండి ఇక్కడ చూడండి, షీ రాస్తాం. ట్రెడిషనల్గా అయితే హ్యాజ్, ఇది ఆల్రెడీ పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి నెగిటివ్, హ్యాజంట్. కానీ మోడర్న్ ప్రకారం అయితే హ్యాజ్ వచ్చినప్పుడు డజ్. నెగిటివ్ కాబట్టి, పాజిటివ్ కాబట్టి నెగిటివ్, సో డజంట్ షీ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, సేమ్ రామ్ అనేది ఏ విధంగా కన్సిడర్ చేయాలి? హీ. సో హ్యాజంట్ హీ. అదే హ్యాజ్ ఏ రూపంలోకి మారుతుంది? డజంట్ హీ. అండ్ నెక్స్ట్ వన్ చూడండి, ఐ హ్యావ్ ఏ ల్యాప్టాప్ అన్నాడు. సో ఇక్కడ చూడండి, సో ఐ వస్తుంది, హ్యావ్ పాజిటివ్ కాబట్టి నెగిటివ్, హ్యావెంట్ అయి వస్తుంది. కానీ హ్యావ్ వచ్చినప్పుడు నేను మోడర్న్ గ్రామర్ ప్రకారం ఏం చెప్పాను? డూ. డోంట్ ఐ. తర్వాత లాస్ట్లో క్వశ్చన్ మార్క్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చిందని మీరు కన్ఫ్యూజన్ కావద్దండి. సో అది వచ్చింది అలా. నెక్స్ట్ వన్, యూ హ్యావ్ ఏ క్రికెట్ అని వచ్చింది. సో హ్యావెంట్ యూ. కానీ మనం మోడర్న్ ప్రకారం ఏం రాయాలి? హ్యావ్ వచ్చినప్పుడు డూ. డోంట్ యూ అని రాయాలి. నెక్స్ట్ వన్, వీ హ్యావ్ ఎనఫ్ మనీ అని ఉంది. సో హ్యావెంట్ వీ క్వశ్చన్ మార్క్. సో హ్యావ్ వచ్చింది కాబట్టి డోంట్ వీ. అండ్ నెక్స్ట్ వన్, దే హ్యావెంట్ దే క్వశ్చన్ మార్క్. సో ఇక్కడ చూడండి, హ్యావ్ వచ్చింది కాబట్టి డోంట్ దే క్వశ్చన్ మార్క్. ది స్టూడెంట్స్ హ్యావ్. సో హ్యావ్ మెయిన్ వర్బ్గా వచ్చాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సినది ఇది, మెయిన్ వర్బ్గా వచ్చాయి, హెల్పింగ్ వర్బ్గా రాలేదు. హ్యావ్, హ్యాడు మెయిన్ వర్బ్గా వచ్చాయి. సో మెయిన్ వర్బ్గా వచ్చినప్పుడు కూడా ఇలాగే రాస్తాం కదా సార్, రాశారు. చెప్తున్నా కదా, ట్రెడిషనల్, ఇది మోడర్న్. సో దే హ్యావ్ మెనీ ఫ్రెండ్స్ అన్నాడు, అది రాసాము. నెక్స్ట్ వన్, ది స్టూడెంట్స్ హ్యావ్ అన్నాడు, హ్యావ్ రాసాము. పాజిటివ్ కాబట్టి నెగిటివ్ రాస్తున్నాం, ది స్టూడెంట్స్ కాబట్టి దేగా రాస్తున్నాం. ఎందుకు? ప్లూరల్. నెక్స్ట్ వన్ చూడండి, సో హ్యావెంట్ దే అని రాసాము కాబట్టి హ్యావ్ కాబట్టి డూ. పాజిటివ్ కాబట్టి నెగిటివ్, ప్రొనౌన్ ఏమొస్తుంది? ది స్టూడెంట్స్కి దేగా వస్తుంది. నెక్స్ట్ వన్, హీ హ్యాడ్ ఎ డాగ్. సో ఇక్కడ చూడండి ఒకసారి, హీ హ్యాడ్ ఏ డాగ్. సో హీ రాస్తాం. హ్యాడ్ వచ్చింది కాబట్టి హ్యాడెంట్ హీ అని రాస్తాం. కానీ మోడర్న్ ప్రకారం ఏం రాయాలి? డిడెంట్ హీ. అండ్ నెక్స్ట్ వన్, దే హ్యాడెంట్ దే. అండ్ నెక్స్ట్ వన్, డిడెంట్ దే. సో ఇది మన ట్రెడిషనల్ ప్లస్ మోడర్న్కి సంబంధించి హ్యావ్ హ్యాడ్ అనేది ఎలా రాయాలని ఇక్కడ వచ్చింది. సో నిర్ణయం అక్కడ మనం తీసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడి వరకు ఇది ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఒక క్లిప్పింగ్. ఇక్కడ చూడండి, వీ హ్యావ్ ఎనఫ్ రైస్ అని ఉంది. సో హ్యావ్ అనేది ఏ రూపంలో వచ్చింది? మెయిన్ వర్బ్ రూపంలో వచ్చింది. కాబట్టి ఏం రాశాడు అక్కడ? బ్రిటిష్ ఇంగ్లీష్ ప్రకారము హ్యావ్ రాశాడు. ఇది పాజిటివ్ స్టేట్మెంట్ కాబట్టి ఏం రాశారు? నెగిటివ్గా రాశారు. నెక్స్ట్ ఏముంది? ప్రొనౌన్ వీ ఉంది కాబట్టి వీ రాశాడు. తర్వాత క్వశ్చన్ మార్క్ పెట్టాడు. కానీ అమెరికన్ ఇంగ్లీష్ ప్రకారం చూడండి, ఇక్కడ మెయిన్ వర్బ్గా వచ్చింది హ్యావ్ కాబట్టి డూగా రాశాడు.
పాజిటివ్ కాబట్టి నెగిటివ్గా రాశాడు, ఉయ్ కాబట్టి ఉయ్ రాశాడు. సో దాని బేస్ తీసుకొని ఇది ఒక ఎగ్జాంపుల్ చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్స్ అండి. అందరూ కూడా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కింద బెల్ ఐకాన్ ఉంటుంది, అందులో క్లిక్ చేయగానే ఆల్ అని వస్తుంది. ఆల్ అని ప్రెస్ చేయగానే మీకు ప్రతి నోటిఫికేషన్ కూడా మెన్షన్ చేయబడుతుంది. సో థ్యాంక్ యూ అండి అందరూ కూడా. థ్యాంక్స్ టు ఆల్.